నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. అయా ప్రార్థించటకు నాకు శక్తి లేనందున ఇదిగో తండ్రి, ఇది నా శక్తి కాదు, ఇది నా బలము కాదు, ఇది నీ ఆత్మకార్యము నాయన. నీవు ముందుని నడిపించమని మళ్ళీ అడుగుచున్నానయ్యా. నీవు ముందుని నడిపిస్తావని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఇప్పుడున్న ఈ బిడ్డలను తండ్రి 20 మందిని మీకు సమర్పిస్తున్నాను. వారు ఉన్న కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాను. వారు ఉన్న ఇంటిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి చుట్టూ ఉన్న వ్యక్తులను మీకు సమర్పిస్తున్నాను. బిడ్డలకి ఏ డిస్టర్బెన్స్ రాకుండా, సిగ్నల్ ప్రాబ్లమ్స్ రాకుండా అయ్యా నీ చిత్తమైతే మాకు తోడుగా ఉండండి. అయా నీ చిత్తమైతే మాకు తండ్రి మీ వాక్యాన్ని అర్థం చేసుకుని కృపను దాయిచ్చమని మళ్ళీ అడుగుచున్నానయ్యా. అయ్యా మేము ఎవరికి కూడా విరుద్ధంగా వెళ్ళట్లేదు నాయన. నీ చిత్తం ఏదై ఉందో, నీ వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉందో, పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న ప్రతి వాక్యము ఏ మానవుడి ప్రేరణ చేత వ్రాయబడలేదు అని, ఇది కేవలం దేవుడి యొక్క సంకల్పము చేత, ఇదిగో పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ చేత వ్రాయబడిన గ్రంథము అని పేతురు రాసిన లేఖలో 1వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తుంది నాయన. అవును యేసయ్య, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపను దాయిచ్చండి యేసయ్య. ఇదిగో తండ్రి, ఆనాడు షూనేము వనిత ఏ విధంగా అయితే తండ్రి ఇదిగో ఏలియా ప్రవక్తకి నా తండ్రి ఇదిగో గదిని ఏర్పాటు చేసిందో, అందులో తండ్రి ఆ యొక్క దీపాన్ని పెట్టిందో యేసయ్య, అందులో ఒక టేబుల్ని అరేంజ్ చేసిందో తండ్రి, అందులో ఒక కుర్చీని అరేంజ్ చేసిందో నా తండ్రి, అదే విధంగా మేమును నాయన మా హృదయము అనే గదిలో వాక్యము అనే నీ వెలుగును అయ్యా మమ్మల్ని నడిపించండి అయ్యా. వాక్యము అనే నీ యొక్క వెలుగుతో మా యొక్క హృదయాన్ని నింపుకునే కృపను దాయిచ్చండి తండ్రి. ఈ సమయంలో అయా బిడ్డలందరి యొక్క ఆలోచనలు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీకు సమర్పిస్తున్నాను అయ్యా. బిడ్డని దర్శించండి నాయన, దర్శించండి నా తండ్రి. అయ్యా మీరు పలుకుతూ ఉన్నారు తండ్రి, ఇదిగో తండ్రి నా చిత్తము లేనిదే ఎవరునూ కూడా ఏది చేయలేరు అంటున్నావు యేసయ్య. అవును తండ్రి, నీ చిత్తం ఏంటో నాయన మాకు చెప్పండి నాయన. అయ్యా నీ చిత్తం ఏంటో తేవా ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకునే కృపను దాయిచ్చండి నా తండ్రి. ఇంకను నాయన మీలో ఎదుగుటకు కావలసిన విశ్వాసము అనే ఒక గొప్ప నిధితో దేవా మమ్మల్ని నింపండి నాయన, మమ్మల్ని నింపండి నా తండ్రి. మమ్మల్ని ఇంకను నా తండ్రి నీ చిత్తానుసారంగా నింపమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. అయ్యా అదే విధంగా నా తండ్రి ఇదిగో తండ్రి ఆనాడు ఏ విధంగా అయితే నా తండ్రి అపోస్తుల పైన దిగి వచ్చిన ఆత్మస్వరూపుడా, ఆనాడు శిష్యులపైకి 120 మంది పైకి దిగి వచ్చిన ఆత్మస్వరూపుడా, అగ్ని నాలుకల వలె మా అందరి పైన దిగిరమ్మని మళ్ళీ అడుగుచున్నాడు తండ్రి. యేసు నామములో బిడ్డలందరూ తండ్రి దీవించబడుదురుగాక నా తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక నా తండ్రి. ప్రయాస కలిగిన ఆత్మతో నింపబడుదురుగాక నా తండ్రి. వాక్యము వినే ఒక చెవులను దయచేస్తానని విశ్వసిస్తున్నావయ్యా. ఆధ్యాత్మికమైన చెవులను దాయిచేయండి, ఆధ్యాత్మికమైన ఆలోచనలు దాయిచేయండి అయ్యా. ఈ వాక్యాన్ని వింటూ ఉండవే నాయన మేము దర్శనాలను గాంచుదుముగా కన తండ్రి, దేవ స్వప్నాలను గాంచుదుముగా కన తండ్రి. మా హృదయ అంతరంగమున తండ్రి జీవజల నదులు ప్రవహింపజేయబడునుగా కన తండ్రి. అయ్యా నీ ఆత్మస్వరము మాకు వినబడునుగా కన తండ్రి. అవును యేసయ్య, అయ్యా నీ వైపు చూసే కృపను ఈరోజు మీరు మా అందరికీ దయచేసినందుకు నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. అవును యేసయ్య, బిడ్డ తండ్రి మరి సునీత అక్క ఏ విధంగా అయితే ప్రార్థించింది అయ్యా. అయ్యా అవును తండ్రి, రోడ్డు పక్కన ఉన్న చిన్నారి బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాను, అనాథ పిల్లలు మీకు సమర్పిస్తూ ఉన్నాను, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీకు సమర్పిస్తూ ఉన్నాను, అనారోగ్య సమస్యలతో తండ్రి ఈ గ్రూప్లో ఎంతోమంది ఉన్నారయ్యా. వారి కుటుంబస్తులే కానీ ఇంకెవరో ఉన్నారు తండ్రి. అయ్యా డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న ప్రేమ్ కుమార్ బ్రదర్ గారు ఉన్నారు దేవా. అదేవిధంగా తండ్రి అదేవిధంగా ఇస్తే రవలి ఉంది తండ్రి. అదేవిధంగా ఇంకెంతమంది ఫీవర్స్తో బాధపడుతున్న వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. రూపావతి ఆంటీకి తండ్రి మంచి ఆయురారోగ్యం దాయిచ్చమని, అయా దేవి అక్కకి మంచి ఆయురారోగ్యం దాయిచ్చమని, హైమావతి ఆంటీకి తండ్రి అదేవిధంగా శివ అనే అన్నయ్యకి మారు మనస్సుని దాయిచ్చమని. అయా మేము ఈ వాక్యము వింటుంటే మాలో విశ్వాసము బలపడితే ఆ విశ్వాసము ద్వారా ప్రతి కుటుంబము నిలబడుతుంది నాయన. అవును యేసయ్య, మాలో విశ్వాసము లేకుండా ఇంకొక వ్యక్తినో, ఇంకొక అన్యున్నో, ఇంకొక వేరే వ్యక్తినో మేము తీసుకొచ్చి మీలో తండ్రి ఉంచాలి అంటే అది మా వల్ల కాదు తండ్రి. ఎందుకంటే మాకే విశ్వాసం లేకపోతే ఎదుటి వారికి మేము ఎలా తండ్రి మేము సాక్ష్యాన్ని పంచుకునేది? మాకే విశ్వాసము లోపిస్తూ ఉంటే ఎదుటి వారిని ఎలా తండ్రి నీ నామంలో లేవనెత్తేది? అది మాకు సాధ్యమైన విషయం ఉందా తండ్రి. అవును యేసయ్య, కానీ నీ వాక్యము సెలవిస్తుంది నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నావు యేసయ్య. అవును తండ్రి, ఇంకను నిన్ను నమ్మే కృపను దయచేయండి దేవా. మీ పైపు చూసే కృపను దయచేయండి తండ్రి. మీ యొక్క పరిచయంలో ఇంకను ఎదిగే కృపను మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున మేము అడిగినవన్నీ పొందుకుంటున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్యం వచ్చేసి మన విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు విశ్వాసం అనేది మన కథోలికులకే కాదు, అన్యులకే కాదు, ఇంకెవరికైనా కానివ్వండి యేసు ప్రభుల వారే దేవుడు అనే విశ్వాసం చాలా ముఖ్యమని ఇంతకుముందు మనం కొరింథీయులకు రాసిన లేఖలో చూస్తున్నాం. అయితే
ఈ విశ్వాసాన్ని బట్టి అసలు దేవుడు ఏం మాట్లాడతాడు ఒక వ్యక్తి గురించి అనంటే, మనము యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం. ఈరోజు యాకోబు గారి పండుగ కదండి. సో దేవుడు ఈ వాక్యాన్ని చూపించున్నాడు. అందుకనే ఈ వాక్యం మన ముందుకి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు అనమాట. యాకోబు రాసిన లేఖ న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో 3వ అధ్యాయము, యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనము. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఈ వాక్యం చూడండి ఎంత బాగుందో. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. శక్తివంతమైనది కాదండి, మహాశక్తివంతమైనది. అంటే చాలా చాలా గొప్పదని అర్థం. అంటే చాలా శక్తివంతమైనది అని అర్థం. 100 మంది ప్రార్థించడం ఒక ఎత్తు అయితే, నీతిమంతుడు ఒక్కడే ప్రార్థించడం ఇంకొక ఎత్తు. కాబట్టి ఆనాడు ఏ విధంగా అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో 17వ వచనం చదువుతాను, మన విశ్వాసం బలపడాలి కదా. ముందుగా 17వ వచనంలో, ఏలియా మన వంటి వాడే వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. అయితే దాని ఫలితముగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. దాని తర్వాత మరలా దేవుని ప్రార్థిస్తే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడింది. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట, మనందరము పురుగు వంటి వారం కాదమండి. అవును, మనల్ని మనం తగ్గించుకుంటాం, తప్పులేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు పురుగు వంటి వాడివే అయినా నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు ఎంత గొప్ప బిడ్డవంటే, ఎంత గొప్ప కుమారుడవంటే, ఇదిగో నీతిమంతి ప్రార్థన మహాశక్తివంతమైనది. అదేవిధంగా ఏలియా నీ వంటి వాడే అని చెప్తూ ఉన్నాడు దేవుడు మనందరికీ. ఏలియా ఎవరి వంటి వాడంట? మన వంటి వాడే. ఒక పాపాత్ముడే, ఒకప్పుడు ఘోరమైన జీవితాన్ని జీవించిన వాడే. కానీ దేవుడి పిలుపు తన జీవితాన్ని మార్చేసింది. అయితే మరి నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అని దేవుడు అంటున్నాడు కదా. అసలు నీతిమంతము అంటే ఏంటి? అసలు నీతిమంతుడు అని ఎవరిని అంటారు అని అంటే గనక, అసలు ఏ గుణగణాలు ఉంటే నీతిమంతుడు అని అంటారు కనుక అంటే గనక, యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 23వ వచనము. మీరు వడవగొడ కంటిన్యూస్గా వినకపోతే నేనేం చేయలేనండి. ఇప్పుడు ఈ వాక్యం వినకపోతే నేను ఎండింగ్లో చెప్పిన వాక్యము మీరు మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఒకటి చెప్తాను, మీకు ఇంకోలాగా అర్థమవుతుంది. మళ్ళీ కంటిన్యూస్గా మీరు వింటేనే అర్థమవుతుంది వాక్యం. దయచేసి ఉండండి. 23వ వచనము. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అను లేఖనమును నెరవేరును. అతడు దేవుని మిత్రుడుగా పిలువబడెను. మనందరికి తెలుసు, పాత నిబంధనలో అబ్రహాము గారు ఒక గొప్ప విశ్వాసపాత్రుడు అని. అయితే విశ్వాసపాత్రుడిగా, నీతిమంతుడిగా మనం ఎంచబడాలి దేవుడి యొక్క దృష్టిలో. అంటే మనం చేయాల్సింది దేవుడి యొక్క దృష్టిలో అండి, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల ముందు మనం ఎప్పుడు నీతిమంతులుగా జీవించినా కూడా వారి ముందు బ్యాడే అయిపోతాం. కానీ మనుషుల గురించి ఆలోచించొద్దు, మనం ఇక్కడ దేవుడి గురించి ఆలోచించాలి. అంటే మనుషులకు కూడా ప్రేమ పంచాలి. కానీ దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, నీతిమంతుడిగా జీవించాడు ఎవరు? అబ్రహాము గారు. ఎలా దేవుడు చెప్తున్నాడు? తన విశ్వాసాన్ని బట్టి. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో అనుకుంటానండి, అక్కడ అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక గొప్ప ప్రవక్త చెప్పిన మాట, ఇదిగో అబ్రహాము ఒకప్పుడు అన్యుడు, కానీ దేవుడి పిలుపుకి విధేయత చూపించి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కాబట్టి ఒక గొప్ప విశ్వాసపాత్రుడుగా, ఇదిగో నీతిమంతుడిగా ఈ రోజున దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథమునందరి వాక్యము ద్వారా. అయితే మరి నీతిమంతుడు అని అంటూ ఉన్నాము, ఆ విశ్వాసము అంటూ, గొప్ప విశ్వాసము అంటూ ఉన్నాము. మరి ఆ విశ్వాసం ఎంత గొప్పది మనకు తెలియాలి కదా. మనందరికీ తెలుసు, ఆదికాండము 22వ అధ్యాయంలో ఈసాకుని బలిగా అర్పిస్తూ ఉన్నాడు అబ్రహాము గారు. అయితే మీరు కరెక్ట్గా ఆలోచిస్తే 25 సంవత్సరాల తర్వాత సంతానాన్ని ఇచ్చిన దేవుడు అబ్రహాంకి 25 సంవత్సరాలు ఎలా చెప్పాడంటే అబ్రహాం గారితో, ఇదిగో అబ్రహాం నువ్వు బయటికి రా, టెంట్ నుంచి బయటికి రా, ఇదిగో పైన నక్షత్రాలను చూడు, ఇదిగో ఇంత గొప్పగా విస్తారముగా నీ సంతతి అభివృద్ధి చెందుతుందన్నాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటికి రా అబ్రహాం అన్నాడు. టెంట్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో భూమి వైపు చూడన్నాడు, నేల వైపు చూడమన్నాడు. చూశాడు, ఇదిగో ఇసుక రేణువులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. ఎవరితో? అబ్రహాంతో. అయితే అబ్రహాము నమ్మాడు, కానీ సారా కొంత మటుకు నమ్మలేదు. మనందరికీ తెలుసు, అబ్రహాము నమ్మాడు కాబట్టి 25 సంవత్సరాల తర్వాత ఈసాకు తండ్రి, యాకోబు తండ్రి, అబ్రహాము తండ్రి అని దేవుణ్ణి మనం పిలుస్తూ ఉన్నామంటే, అంటే దేవుడికి ముందు అబ్రహాము, దేవుడికి ముందు ఈసాకు, దేవుడికి ముందు యాకోబు అనే పేర్లని దేవుడు పెట్టించాడంటే
వారికి ఇంకా అంతకన్నా గొప్ప ఆ యొక్క సంపద ఏం కావాలండి? అంతకన్నా గొప్ప పేరు ఇంకేం కావాలి? పరిశుద్ధమైన గ్రంథంలోనే దేవుడి యొక్క వాక్యం పలుకుతూ ఉంది, అబ్రహాము తండ్రి, ఈసాకు తండ్రి, మన యెహోవా తండ్రి అని. అంటే ఈసాకుని ఒక గొప్ప బహుమతిగా దేవుడు ఇచ్చినాడు. అయితే మరి ఈసాకు ఏకైక కుమారుడు మనందరికీ తెలుసు కదా. ఎస్, దేవుడు ఇచ్చిన వాగ్దాన ఫలము. చివరిగా దేవుడు అన్నాడు అబ్రహాంని 25 ఇదిగో పెంచుతూ ఉన్న సమయంలో, 25 సంవత్సరాల తర్వాత ఇచ్చినప్పటికీ పెంచుతూ ఉన్న సమయంలో, ఇదిగో ఇప్పుడు నీ కుమారుని తీసుకొచ్చి బలి అంటున్నాడు. మేబీ నాకు తెలిసి మరి పరిశుద్ధమైన గ్రంథంలో ఆ యొక్క ఈసాకు ఏజ్ చెప్పబడలేదు, కానీ నేను అనుకుంటున్నాను మేబీ ఒక 12 to 15 ఏజ్ బిట్వీన్ ఉండొచ్చు ఈసాకు అని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలీదు, చెప్పమంటున్నాడు దేవుడు అలా. ఓకే, 7వ వచనం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనము. ఈసాకు తండ్రి అయిన అబ్రహాముతో నాయనా అని పిలిచెను. అబ్రహాము ఏమి కుమారా అని అడిగెను. అంతటా ఈసాకు నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది అని అడిగెను. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రహాము, నీకు ఇచ్చిన ఏకైక కుమారుడు, నేను ఇచ్చిన వాగ్దాన ఫలం పుత్రుడు ఉన్నాడు కదా, తీసుకువచ్చి ఇప్పుడు నీవు దహన బలిగా అర్పించంటున్నాడు. మనమైతే ఇంకా అప్పటికప్పుడే దూషిస్తాము దేవుణ్ణి. నువ్వు ఇవ్వక ఒక కుమారుని ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఆ కుమారుని తీసుకొని బలి ఇవ్వమంటూ ఉన్నాడు. యాక్చువల్గా దేవుడు బలిని కోరడు కదండి, మనిషి బలిని అసలే కోరడు. మరి అదేంటి అంటే అదొక పరీక్ష మాత్రమే. కాబట్టి ఆ గొప్ప పరీక్షలో అబ్రహాము గారు గెలిచారు. ఎంత గొప్పగా గెలిచారంటే, ఇదిగో గొర్రె పిల్లని దేవుడే సమకూరుస్తాడు అని అబ్రహాము చెప్పారండి. ఎప్పుడు చెప్పారు? ఈసాకు తన యొక్క తండ్రిని అడుగుతున్నాడు, నాయన మరి ఈ సమయంలో మరి మన దగ్గర గొర్రెపిల్ల లేదు కదా, కట్టెల్ని పేర్చావు, అన్నీ పేర్చావు, బలిపీఠాన్ని కూడా పేర్చావు, మరి గొర్రెపిల్ల లేదు కదా అంటే, గొర్రెపిల్లను దేవుడే సమకూరుస్తాడు. అయితే ఈ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభుల వారు, న్యూ టెస్టిమెంట్లో, అవునా? ఎస్. అయితే ఇక్కడికి నేను ఎండప్ చేస్తున్నాను, ఇది ఎక్కువగా టైం ఉండదు కాబట్టి మనందరికీ తెలుసు అబ్రహాము గారు తన విశ్వాసాన్ని బట్టే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దాని తర్వాత ఏమైంది? మరి ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది కదా, అదేంటి? ఇదిగో అబ్రాము, ఇప్పటి నుండి నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము, అంటే అనేక జాతులకి తండ్రి. చూడండి ఈ వర్డ్ ఎంత క్లియర్గా ఉందో, అనేక జాతులకి తండ్రి. అయితే ఆది కాండంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు, విశ్వాసుల తండ్రి, అనేక జాతులకి తండ్రి అబ్రహాము గారు అని. అయితే ఒక చిన్న క్వశ్చన్ వేసుకుందాం మనం ఇక్కడ. ఇప్పుడు అబ్రహాము గారిని తండ్రి అన్నంత మాత్రాన, దేవుడు విశ్వాసుల తండ్రి అన్నంత మాత్రాన, మనందరికీ తెలుసు కథోలిక శ్రీ సభ, ఈనాడు క్రిస్టియన్స్, క్రైస్తత్వం మొత్తం విశ్వాసుల తండ్రి అనగానే ఎవరిని గుర్తు తెచ్చుకుంటుంది అంటే అబ్రహాము గారిని. అంటే ఇప్పుడు మీరు నేను మనందరం కలిసి అబ్రహాము గారిని పూజిస్తున్నామా? అబ్రహాము గారిని ఆరాధిస్తూ ఉన్నామా? లేదు కదా. కానీ తండ్రి అని సంబోధిస్తున్నాం, అవునా? ఎస్. అదేవిధంగా న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి పునీత పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్పాడండి, ఇదిగో నా కుమారుడు అంటూ ఉన్నాడు. అంటే ఏంటి అది? ఆధ్యాత్మికమైన సంబంధం, ఆధ్యాత్మికమైన తండ్రి, ఆధ్యాత్మికమైన కుమారుడు అని అర్థం అనమాట. అంత మాత్రాన బ్లడ్ రిలేషన్ ఉన్నట్టు కాదు. ఓకేనా? ఇది మనకు అర్థం కావాలి. ఇది మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ వచనానికి మనం వెళ్దాము. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 26వ వచనము. 26వ వచనం ఒక్కసారి చూడండి. ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసము నిర్జీవమే. అంటే దేవుడు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసమున్నది అని చెప్పుకొనినచో తన చేతలు తన క్రియలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతని రక్షింపగలదా? దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోష్న అనే వ్యక్తి ఉన్నారనుకోండి, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉందని నేను రోడ్డు మొత్తం తిరుగుతున్నాను పలకబట్టుకొని, కానీ క్రియలలో ఎవరికి కూడా సహాయం చేయట్లేను. ప్రార్థన సహాయమే కావచ్చు, ₹1 దానం చేయడమే కావచ్చు, లేకపోతే బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడమే కావచ్చు, ఇంకా ఏ విధమైన అన్నదానమే కావచ్చు. కానీ నేను ఏం చెప్తున్నానంటే, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం. అలాంటి విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం దేవుడు మెచ్చుకుంటాడా? ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇదిగో ఈ గ్రూపు మనందరం జాయిన్ అయ్యి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది క్రియారూపకం ఏంటంటే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము. కానీ మాట రూపం ఏంటంటే నేను రేపు ప్రార్థిస్తాను, కానీ క్రియలకు వచ్చేసరికి నేను రేపు ప్రార్థించట్లేను. అంటే నువ్వేం చేస్తున్నావంటే మృతము, మన విశ్వాసము మృతము, నిర్జీవము. ఎప్పుడు ప్రార్థిస్తానని ప్రార్థించకపోవడము,
దేవుని స్తుతిస్తానని స్తుతించకపోవడము, చేతలు లేని విశ్వాసము నిర్జీవమే, అంటే చచ్చిపోయిన దాంతో సమానం అని దేవుడు చెప్తున్నాడండి. అందుకే అబ్రహాము గారిని దేవుడు విశ్వాసపాత్రుడిగా ఎంచుతూ ఉన్నాడు, మన కళ్ళ ముందు ఈరోజు కనపరుస్తూ ఉన్నాడు ఒక గొప్ప వ్యక్తిగా. అయితే ఇతని విశ్వాసము ఎంత గొప్పదో మనకు అర్థమైంది కదా. తన యొక్క ఏకైక కుమారుని కూడా బలిగా అర్పించాలి అని అనుకున్నాడు. కానీ తనలో ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుడు గొర్రె పిల్లనిస్తాడు. ఈ మాట మర్చిపోదు మీరు, గొర్రె పిల్లనిస్తాడు. అయితే న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, యేసు ప్రభుల వారు. అవునా? ఎస్, మనందరికీ తెలుసు దర్శన గ్రంథంలో అంటే ప్రకటన గ్రంథంలో వధింపబడిన గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని దివ్య బలి పూజలో, నడి పూజలో మన పరిశుద్ధ గురువులు గారు చెప్తారు. చెప్పగానే మనం ఏమంటాము? అయ్యా దేవా, నా తండ్రి, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాదయ్యా, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. అంటే నా ఆత్మ స్వస్థత పొందుతుంది అంటున్నావు. ఎవరిని చూసి? అక్కడ పైన పరలోకమందున్న యెహోవా తండ్రిని చూసి కాదండి ఈ మాట మనం పలికేది. దివ్య బలి పూజలో, నడి పూజలో దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఇదిగో ఆ బలిపీఠం మీద, ఆనాడు అబ్రహాము గారు ఏ విధంగా అయితే ఈసాకుని బలిపీఠం మీద అర్పించాలనుకున్నాడో, కానీ ఈనాడు న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి యెహోవా తండ్రి తన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇదిగో బలి అర్పించాడు. అదే ఒక బలి ఈనాడు కథోలిక శ్రీ సభలో జరుగుతూ ఉంది. రోజు, ఒక్కరోజు కాదు, రోజు 1 వీక్ ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి. మనం చచ్చిపోయేటప్పుడు ఒకసారి కాదండి తీసేది, రోజు మనం చచ్చిపోవాలి. దేంట్లో? బలిపీఠం దగ్గరే మనం చచ్చిపోవాలి. బలిపీఠం దగ్గరే మనం స్లీవ వేయబడాలి. ఎలా? మన క్రియలు, మన మాటలు, మన చేతలు అన్నీ దేవుడి యొక్క రక్తము చేత పాప ప్రక్షాళము చేయగావించబడాలి అని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి దివ్య బలి పూజలో పరిశుద్ధమైన గురువు చెప్పగానే మనం చేస్తున్న మాట ఇది. పరిశుద్ధమైన గ్రంథములో, దర్శన గ్రంథములో యోహాను గారు పరలోక రాజ్యాన్ని చూస్తూ రాసిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తున్న ఈ వాక్యము గొప్పది, గతించనిది. కాబట్టి అయ్యా నా తండ్రి, నీవు నా ఇంట ప్రవేశించుటకు, అంటే నా ఒంట్లోకి ప్రవేశించుటకు, నా శరీరంలోకి ప్రవేశించుటకు నేను పాత్రురాను కాదయ్యా, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది అని అంటూ ఉన్నాం. అంటే దేవుడు వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభుల వారు. ఎవరు యేసు ప్రభుల వారు? ఇదిగో పరలోకమందున్న యెహోవా తండ్రి యొక్క ప్రత్యక్ష రూపమే యేసు ప్రభుల వారు మన మధ్యలో మానవ రూపడిగా దిగి వచ్చినాడు అని మనం లాస్ట్ క్లాస్లో చూసినాం కదా. ఎస్, అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వరకు ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, మరి పాత నిబంధనలో అబ్రహాము గారిని విశ్వాసుల తండ్రి అని దేవుడే చెప్తూ ఉన్నాడు. మరి నూతన నిబంధనలో దేవుడు ఎక్కడైనా చెప్పారా అండి అబ్రహాము గారు తండ్రి అని సంబోధించబడ్డారు అని అంటే? లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. ధనికుడు లాజరు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహం అంతా వ్రణములతో ఉంది. కుక్కలు నాకుతూ ఉన్నాయండి ఆ వ్రణములన్నీ. అయితే దాని తర్వాత ఏమైందంటే, ఈ ధనికుడు ఈ లాజరు మరణించారు. మరణించిన తర్వాత ఇదిగో ధనికుడు పాతాళ లోకంలో అగ్నిలో కాల్చబడుతూ ఉన్నాడు. లాజరు ఎక్కడికి ఉన్నాడంట? ఒక్కసారి నేను చదువుతాను వినండి. 22వ వర్షము. ఎస్, 22వ వర్షము. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు, ఇది చూడండి క్లియర్గా వినండి. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున, చూడండి ఎంత వర్డ్స్ నిజంగా అండి, ఇది చదువుతుంటే నాకు ఏదో అయిపోతుంది అసలు. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో, చూడండి సుదూరములో అంటే ఏంటి? ఈ యొక్క పాతాళ లోకానికి పరలోకానికి చాలా దూరం ఉంది. ఎంత దూరం అంటే సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, ఎవరు? ఈ యొక్క ధనికుడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోచున్నాను. చూడండి ఇక్కడ వర్డ్ ఎంత క్లియర్గా ఉందంటే, తండ్రి అబ్రహామా, ఎవరు పిలుస్తున్నారు అంటే ధనికుడు పిలుస్తున్నారు. ఎవరిని? పరలోకములో ఉన్న అబ్రహాము గారిని, యెహోవా తండ్రిని కాదండి.
అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధనలో నీవు అనేక జాతులకు తండ్రి అవుతావని ఆ తండ్రి ఇదిగో ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎప్పటి వరకు? పరలోక రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా అబ్రహాం గారిని ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నాము అబ్రహాము తండ్రి, విశ్వాసుల తండ్రి అని. అంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానము, భూమి ఆకాశము గతించిన పరలోక రాజ్యము మనం వెళ్ళేంత వరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వాగ్దానము తప్పక నెరవేరుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం గారికి ఆది కాండంలో ఇచ్చాడండి దేవుడు వాక్యము. ఇక్కడికి వచ్చేసరికి న్యూ టెస్టిమెంట్లో లూకాసు వార్త ఎక్కడ, ఆ యొక్క ఆది కాండం ఎక్కడ మనకు అర్థం కావాలి కదా. 1000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నిజంగా పరలోక రాజ్యం ఉంది, పాతాళ లోకం ఉంది. అక్కడ ఘోరమైన ఆ యొక్క అగ్నిలో కాల్చబడతారు, పండ్లు కొరుక్కుంటారు. పరలోక రాజ్యంలో ఉన్న బిడ్డలు కూడా కనబడతారు వాళ్ళకి. కానీ ఏం చేయలేరు. అప్పుడు ప్రార్థించినా ప్రార్థనలు వినబడవు. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల గురించే మనం ప్రార్థించాలి అనంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థించమంటున్నాడు మనల్ని. ఎందుకు? చిన్న చిన్న పాపాలు చేశారు వాళ్ళు, ఉత్తరించు స్థలంలో ఉన్నవాళ్ళు. వారి యొక్క ప్రార్థనలే దేవుడికి అర్థం కావట్లేదు, వినబడట్లేదు. అంటే మరి పాతాళ లోకంలో ఉన్న ప్రార్థనలు ఎలా అర్థమవుతాయి? దేవుడికి అర్థం కావు, వినబడవు. కాబట్టి నేను ప్రార్థన ఎప్పుడు చేయాలంటే ఇప్పుడే. ఎప్పుడు? మనకి శరీరం ఉన్నంత వరకు మనం ప్రార్థించాలి. అందుకే దేవుడు అన్నాడు, శరీరము నిష్ప్రయోజనము కానీ ఆత్మ శక్తివంతమైనది. ఆత్మ నిష్ప్రయోజనం ఎన్నటికీ కాదు. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో వెళ్ళి, అయ్యా నా ఆత్మను రక్షించయ్యా, ఇదిగో నా ఆత్మ స్వస్థత పొందాలంటే నీ యొక్క దివ్య శరీరము, దివ్యమైన బలి పూజలను నేను స్వీకరిస్తున్నా, దివ్య రక్తము చేత నేను స్వీకరించబడితే, నా యొక్క శరీరము నింపబడితే, నా ఆత్మ నిన్ను ఆహ్వానిస్తే తప్పకుండా నాకు స్వస్థత జరుగుతుంది అనే యొక్క విశ్వాసము. ఇదే గొప్ప పరమ రహస్యము. కథోలిక శ్రీ సభనే కాదు, ఇదిగో పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము, ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్న వాక్యం కూడా ఇదే చెప్తుంది. కాబట్టి చివరిగా కొన్ని మాటలు మాట్లాడదాం. అయితే మరి అబ్రహాము గారిని మనం ఇప్పుడు ఏమన్నాం? విశ్వాసుల తండ్రి అని అంటున్నాం. మరి అబ్రహాము గారు కేవలం ఈ లోకంలో జీవించినప్పుడే ఈసాకుని బలిగా అర్పిస్తూ ఉన్న అతనికే అంత గొప్ప ఆధిక్యతను, అతనికే అంత గొప్ప అధికారాన్ని, అతనికే ఆ యొక్క అబ్రహాము గారికి అంత గొప్ప విశ్వాసుల తండ్రి అనే యొక్క నేమ్ని, ట్యాగ్ని ఇస్తే మరి అమ్మ మరియ తల్లికి ఇవ్వలేదా? ఇది క్వశ్చన్ అండి మనకి. ఇది మనం ఎవరికైనా చెప్పడానికి ఆన్సర్ ఉంటుంది తప్పక. మరి అనేక జాతుల తండ్రి అని అంటున్నాం కదా అబ్రహాం గారిని. మరి అమ్మ మరియ తల్లిని ఎక్కడైనా తల్లి అని సంబోధించబడిందా అంటే దర్శన గ్రంథం ఒకసారి రండి. దర్శన గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం. ఇది మన ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉంటుందండి, కథోలిక శ్రీ సభలో ఉన్న బైబిల్లో కూడా ఉంటుంది. 12వ అధ్యాయం 17వ వచనము. ఇక్కడ మనకి ఇది అర్థం కావాలంటే 12వ అధ్యాయం మొత్తం మీరు చదవాలండి. ఇంతకుముందు మనకు తెలుసు, స్త్రీ దర్శనమిచ్చెను అని యోహాన్ గారు చెప్తూ ఉన్నారు. ఆ స్త్రీ ఎవరో కాదు, అమ్మ మరియ తల్లి అని ఇంతకుముందు మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాము. ఎందుకంటే 12 నక్షత్రములు గల కిరీటము ఆమె తలపై ఉండెను అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటి? 12 గోత్రాలకి కర్త. మామూలుగా యాకోబు అంటాం ఓల్డ్ టెస్టమెంట్లో. కానీ ఇజ్రాయేలీల వంశుడి నుంచి ఇదిగో ఇజ్రాయేల్కి రాజుగా ఒక గొప్ప ఆ యొక్క రక్షకుడు పుట్టబోతున్నాడని దేవదూత చెప్పింది. ముందుగానే ప్రవక్తలు ఎంతోమంది చెప్పారు. అంటే 12 ఆ యొక్క గోత్రాలకి, ఇజ్రాయేల్ ప్రజలకి మొత్తానికి ఆ యొక్క గొప్ప యజమానుడు, యాజకత్వము, ఇంకా ఏదైనా అండి రారాజు కూడా ఎవరు అంటే మన యేసుప్రభుల వారు. అయితే యేసుప్రభుల వారిని తన యొక్క గర్భాలను మోసిన మరియ తల్లి యొక్క రూపం మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఈ వాక్యం మీరు వినండి కరెక్ట్గా. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. అంటే 12 గోత్రాలని అర్థం అండి, ఇజ్రాయేల్ వంశకర్తలు మొత్తం. ఆమె నిండు చూలాలు. చూడండి ఇక్కడ మరియ తల్లిని, అమ్మ మరియ తల్లి అక్కడ ఉంది అని అంటే సరిపోయేది. ఆమె అక్కడ ఉంది అంటే సరిపోయేది, స్త్రీ అక్కడ ఉందంటే సరిపోయేది. కానీ నిండు చూలాలు అని అంటున్నాడు దేవుడు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అమ్మ మరియ తల్లి గర్భములో ఆల్రెడీ యేసుప్రభుల వారు ఉన్నారు. ఆంటీ కొంచెం మ్యూట్లో పెట్టుకున్నాండి. అమ్మ మరియ తల్లి గర్భములో ఇజ్రాయేలీల కర్త రాబోతూ ఉన్నాడు. బట్ ఇప్పుడు మనం ఇది మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతే టైం సరిపోదు కదా. సో అందుకని దర్శన గ్రంథము 12వ అధ్యాయం మొత్తం చదవండి. అయితే నేను కొన్ని వచనాలు చదువుతాను చూడండి. ఆమె నిండు చూలాలు ఎలా ఉందంట? పరలోక రాజ్యంలో నిండు చూలాలుగా ఉంది. పరలోక రాజ్యంలో నిండు చూలాలంటే ఇప్పుడు ఈ లోకంలో పుట్టుక చావులు ఉన్నాయండి, పరలోక రాజ్యంలో ఉన్నాయా? ఆత్మలు కాబట్టి కదా అక్కడ ఉండేది. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి?
అక్కడ దర్శనం చూశాడు యోహాను గారు. అయితే ఆ దర్శనం ఎలా ఉందంటే, అమ్మ మరియ తల్లి నిండు చూలల్లాగా ఉంది. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అంటే గర్భములో ఎవరున్నారు? ఇదిగో ఇజ్రాయేలు 12 గోత్రాలకి కర్తగా, ఒక ఇజ్రాయేలు రక్షించుటకు రక్షణకర్తగా, ఇదిగో ఒక గొప్ప రారాజుగా పుట్టబోతున్నాడు. ఎవరి గర్భము నుంచి అంటే, ఇదిగో స్త్రీ ఒక ఆమె దర్శనం ఇచ్చిన ఆమె ఎవరో కాదు, మరియ తల్లి. నిండు చూలాలు గర్భములో ఉన్నాడు యేసు ప్రభుల వారు, బాలయేసు. కాబట్టి ఈ వాక్యాన్ని ఇక్కడితో నేను ముగించి 17వ వచనంకి వస్తానండి. అయితే నేను స్త్రీ అని ఎవరు చెప్పాలనుకుంటున్నానంటే మరియ తల్లి. అయితే ఆ స్త్రీ ఎలా ఉంది ఇప్పుడు చూడండి. 17వ వచనంలో, సర్పమునకు ఆ స్త్రీ పై కోపము అధికమయ్యెను. ఈ వర్డ్ కరెక్ట్గా వినండి దయచేసి, ఈ వర్డ్ దయచేసి కరెక్ట్గా వినండి. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, అర్థం కాకపోవచ్చు. సర్పమునకు ఆ స్త్రీ పై కోపము అధికమైన. ఎవరిపైన అంట? స్త్రీ పైన. ఎందుకు? అమ్మ మరియ తల్లి పైన చాలా కోపంగా ఉంది సర్పానికి. ఎందుకండి అమ్మ మరియ తల్లి పైన కోపం ఉంది? ఇదిగో రక్షకుని తీసుకొస్తుంది లోకానికి. మొదటి ఏవా ఈ లోకానికి ఇదిగో తన భర్తకి ఆదాముకి ఫ్రూట్ ఇచ్చి ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చింది. కానీ మరియ తల్లి ఏం చేస్తుందంటే, దేవుడి యొక్క చిత్తానికి అంగీకరించి, ఇదిగో నేను నా గర్భం ద్వారా ఒక గొప్ప గర్భఫలమైన ఒక ఫ్రూట్ని, ఒక గొప్ప పండుని ఈ లోకానికి అందించబోతున్నాను. ఆ పండు ఎంత గొప్పదంటే, ఈ లోకానికి సహా, ఈ ప్రపంచానికి సహా, ముల్లోకాలకి సహా త్రికాలహస్తుడిగా ఇదిగో మన దేవుడు ఉండబోతూ ఉన్నాడు. ప్రపంచ మానవాళంతటికీ ఒక గొప్ప రక్షకుని నేను అందించబోతున్నానని మరియ తల్లికి తెలుసు. అందుకే పరలోక రాజ్యంలో దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు యోహాను గారికి దేవుడు ముందుగానే ఇదంతా. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదిగో అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న, ఇది కరెక్ట్గా వినండి, అందుచే ఇప్పుడు మరియ తల్లిని ఏం చేయలేకపోయింది? ఎవరు? సర్పము. ఆనాడు ఏదైనా తోటలో ఉంది ఎవరు? సర్పము. ఆ సర్పములో ఎవరున్నారు? లూసిఫర్, సాతాను సైన్యము, సాతాను సంతతి. అదేవిధంగా ఇక్కడ ఎవరున్నారు ఈ దర్శనంలో అంటే, ఇదిగో అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో, ఇది వినండి, ఆమె సంతతితో. సంతతి అంటే ఇప్పుడు నేనున్నాను, మా అమ్మకి నేను సంతతి అంటాము, లేకపోతే మా అమ్మకి 3 సంతతి. ఎవరు? నేను, మా అక్క, మా అన్నయ్య. ఇప్పుడు మరియ తల్లిని ఏమని సంబోధిస్తున్నా అంటే, ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను, కానీ వారు దేవుని ఆజ్ఞలకు విధేయులు, యేసుకు సాక్షులుగా నిలిచినవారు. అయితే ఎవరెవరైతే దేవుడికి విశ్వాసపాత్రులుగా జీవించాలనుకుంటారో, చనిపోయేంత వరకు దేవుడి రాజ్యం కోసం జీవిస్తారో ఆ బిడ్డలందరూ ఇదిగో లోక రక్షకుణ్ణి కంటున్న మన మరియ తల్లి ఏ విధంగా అయితే గర్భంలో ఉన్న యేసు ప్రభుల వారికి మనం అందరం సంతతి, అయ్యా, అబ్బా, తండ్రి అని మనం ఎలా అయితే మొరపెడుతూ ఉన్నామో దేవుణ్ణి, యేసు ప్రభుల వారే దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఇంత ముందు క్లాస్లో మనం చూసుకున్నాము. అయితే ఇప్పుడు మనం విశ్వసిస్తున్నాము, ఇదిగో యేసు నాశనమగునుగాక అని ఎవరు పలుకుతారంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఒక్కరే కాదు అని ఏదైతే అబద్ధ బోధనలు వస్తున్నాయో అది అలా చేసిన బోధనలు యేసు నాశనమగునుగాక అని అర్థం. అంటే ఏంటంటే, యేసు ప్రభుల వారి యొక్క నామానికి వాల్యూ ఇవ్వట్లేరు. యేసు నామము ఘనమైన నామము అని మనం చూసాము ఫిలిప్పీల రాసిన లేఖలో కదా. అయితే ఆ యేసు నామానికే అమ్మ మరియ తల్లి తల వంచింది, దేవుడి యొక్క చిత్తానికే తల వంచింది. అందుకే పరిశుద్ధమైన కుమారుణ్ణి కనడానికి తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని త్యాగం చేసింది. అందుకే మరియ తల్లికి ఉన్న గొప్ప పేరంటే ఆమె సంతతి. ఎవరు? మనందరం అమ్మ మరియ తల్లి సంతతి. ఇప్పుడు అబ్రహాము గారిని అబ్బా, తండ్రి అని అన్నాడు ధనికుడు. అంత మాత్రాన పరలోక రాజ్యంలో ఉన్న యెహోవా తండ్రిని మన పక్కన పెట్టేసినట్ట కాదు కదా. అదేవిధంగా అమ్మ మా మరియ తల్లి అన్నంత మాత్రాన పరలోక రాజ్యంలో ఉన్న మన దేవుణ్ణి ఆరాధికుని మనం మర్చిపోయినట్లా కాదు. కాకపోతే మనం అర్థం చేసుకునే విధానం అనేది మారాలి. ఇప్పుడు నేనున్నాను, మా అమ్మని అమ్మ అంటాను, అవునా? అదేవిధంగా చర్చ్కి వెళ్తే ఇప్పుడు మా డాడీ అంటాను, ఫాదర్ అంటాము ఇంగ్లీష్లో. అయితే చర్చ్కి వెళ్తే కథోలిక శ్రీసభలో ఉన్న పరిశుద్ధమైన గురువులను ఏమంటాము? తండ్రి అంటాము, అంటే ఫాదర్ అంటాము. అంటే ఏంటి? బ్లడ్ రిలేషన్ అని కాదు కదండి. ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా మీరు చూడండి, మా ఆధ్యాత్మికమైన తండ్రి అంటారు. తప్పు కాదు కదా, నిజమే కదా అది. అంటే ఏంటి ఇక్కడ తండ్రి 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 అని అంటున్నావు అంటే ఏంటి అని అంటే, దానికి అర్థము ఒక రిలేషన్షిప్ అనేది మనకి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ బాండింగ్గా దేవుడు ఏర్పరిచాడు. ఇంకా నువ్వెవరు నేనెవరు కాదని చెప్పడానికి. దేవుడే, సజీవమైన దేవుడే చెప్తూ ఉన్నాడు, అమ్మ తండ్రి అని పిలువు అని, అబ్బా తల్లి అని పిలువమని చెప్తూ ఉన్నాడు కదా దేవుడు.
దేవుడు వారికి ఘనతనిచ్చాడండి. మనమెవరు తీసి పక్కనే వేయడానికి ఘనతని? వారి దేవుడిని మహిమపరిచిన వారు దేవుడి తిరిగి మహిమపరుస్తాడు. అందుకే మరియ తల్లి తన జీవితం మొత్తము యేసు ప్రభువుని ఇగో గర్భంలో మోస్తూ ఎన్నో నిందలను ఎన్నో అవమానాలను తట్టుకుంటూ దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవించింది. కాబట్టి ఇదిగో దేవుడు తరతరముల వారు ధన్యురాలు అని పిలుస్తారు అని వాక్యమునందని పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మరి దేవుడి తల్లి అని ఇంకెక్కడైనా ఉందా అండి అని అంటే కనుక మనకి లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనము మనందరికీ తెలుసు. అక్కడ పునీత ఎలిజబెత్తమ్మ గారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత తన గర్భములో ఉన్న ఇదిగో తన యొక్క శిష్యుడు తన యొక్క బప్తిస్మ యోహాను గారు పుట్టబోతున్న ముందే గంతులు వేశాడు. ఎలా గంతులు వేశాడు? ఆనాడు దావీదు ఏ విధంగా అయితే దివ్య మందసము ముందు గంతులు వేశాడో అదేవిధంగా అమ్మ మరియ తల్లి వందన వచనములు వినగానే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువులు బప్తిస్మ యోహాను గారు గంతులు వేశాడు. దివ్య మందసం ఎవరు? అమ్మ మరియ తల్లి గర్భము అమ్మ మరియ తల్లి. ఇంకా మొత్తానికి చెప్పాలంటే అందుకే ఇదిగో దర్శన గ్రంథములో అమ్మ మరియ తల్లిని దివ్య మందసముగా దేవుడు చూపిస్తున్నాడండి. మనం చర్చిలోకి వెళ్తే టెబర్నకల్ చూస్తాము. అంటే అక్కడ యొక్క దేవుడి యొక్క శరీర రక్తాలను పెట్టే ప్లేస్, హోలీ ప్లేస్. అక్కడ ఎప్పుడు ఒక దీపము వెలుగుతూనే ఉంటుంది. అక్కడ మనం ఉన్నా లేకున్నా, ఫాదర్స్ ఉన్నా లేకున్నా, చర్చ్ ఎలా ఉన్నా కూడా అక్కడ ఒక సపరేట్ ప్లేస్ పెట్టేసి అక్కడ గోధుమ అప్పాలు అక్కడ ఉంటాయి, సేవ్ చేసి బడి ఉంటాయి. అవి ఎప్పుడైతే దివ్య బలిపీఠం మీదకి తీసుకొచ్చి ఆశీర్వదిస్తారో ఫాదర్స్, ఆ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క హోలీ సాక్రమెంట్లో ఎప్పుడైతే దేవుడి యొక్క రక్త శరీరాలుగా మారునుగాక అని వందలాది మంది ప్రజలు మొత్తము దేవుని ఆరాధిస్తారు, అప్పుడు అక్కడ నిజంగానే దివ్యమైన ఆ యొక్క గొర్రె పిల్ల వధింపబడుతూ ఉంది. ఇదిగో రక్త రూపంలో, శరీర రూపంలో యేసు ప్రభుల వారి రక్త శరీరాలుగా మారుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఒకటే, అమ్మ మరియ తల్లి దివ్య మందసం. అంటే తల్లి అని నువ్వు సంబోధిస్తే తప్పులేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క క్వశ్చన్ ఇస్తానండి నేను. కొంతమంది అడుగుతారు ఏంటంటే, అమ్మ మరియ తల్లికి దేవుడి కంటే, యేసు ప్రభుల వారి కంటే, యెహోవా తండ్రి కంటే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి వీళ్ళు ఆరాధిస్తున్నారండి మరియ తల్లిని. నన్ను అడిగితే ఇప్పుడు అమ్మ ఉంటుందండి, అమ్మ దగ్గర ప్రేమ అన్లిమిటెడ్, డాడీ దగ్గర ప్రేమ కొంత మటుకు కొన్ని ఫ్యామిలీస్లో లిమిటెడ్గా ఉంటుంది. అమ్మ దగ్గర పోయి అమ్మ అని నువ్వు కౌగిలించుకుంటావు, ఇంకా ఏదంటే అది కొట్లాడుతావు, తిడతావు, మళ్ళీ పడతావు, వస్తావు, వెళ్తావు. అది తండ్రి దగ్గర కొన్ని సమయాలలో పాసిబుల్ అవ్వదు. అలా అని నేను దేవుని పక్కకు పెట్టట్లేను ఇప్పుడు. కానీ మనకు అర్థం కావాలి, ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క క్లోజ్నెస్ అనేది అర్థం కావాలండి. తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న క్లోజ్నెస్ మనకు అర్థమైతే అమ్మ మరియ తల్లిని స్తుతిల యొక్క రాజ్ఞి అని, కన్యాస్త్రీల యొక్క రాజ్ఞి అని, పునీతుల యొక్క రాజ్ఞి అని, దివ్య మందసమా అని మనం దేవమాత ప్రార్థనలో చెప్తున్నా. అంటే ఏంటి? అమ్మ మరియ తల్లిని స్తుతించినా తప్పు లేదు అని దేవుడి యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఎందుకు? ఇప్పుడు గర్భములో ఉన్నప్పుడు, మరియ తల్లి గర్భములో యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆనాడు 3 రాజులు వచ్చి ఎవరిని స్తుతించారండి? అమ్మ మరి ఇదిగో పొత్తి గుడ్డలలో చుట్టబడిన బాలయేసుని చూసిరి, దాని తర్వాత అక్కడున్న మరియ తల్లిని చూసిరి. ఇదిగో వారు సాష్టాంగపడి వారి దగ్గర ఉన్న అన్నిటినీ అర్పించి దేవుణ్ణి స్తుతించిరి అని ఉంది. అవునా? ఎస్. అంటే పక్కనే ఎవరున్నారు? అమ్మ మరియ తల్లి ఉంది. అమ్మ మరియ తల్లి లేకుండా యేసు ప్రభుల వారు మొత్తం పరలోక రాజ్యం నుండి ఊడిపడ్డారా? లేదు కదా. సారీ తండ్రి, లేదు కదా. అంటే ఏంటి మనకు అర్థం కావాల్సింది? అమ్మకి స్థానాన్ని ఇవ్వు. ఎక్కడ? నీ హృదయంలో ఇవ్వు. దేవుడికి నువ్వు ఇవ్వాలనుకుంటే తప్పకుండా నువ్వు తల్లికి స్థానాన్ని ఇవ్వాల్సిందే. ఎందుకంటే తల్లి లేకుండా ఈ లోకంలోకి యేసు ప్రభుల వారు రాలేదు. ఎప్పటి నుంచి రాలేదు? చివరిగా ఒక్క వచనంతో నేను ముగిస్తాను. ఎంత గొప్ప వచనం అంటే అండి ఇది, నిజంగా మనకి మెస్మరైజ్ చేసే వర్డ్ ఇది. ఒక్కసారి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం నుండి 36 వచనాల వరకు మీరు చదువుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం నుండి 36 వచనాలు మీరు చదువుకోండి. బట్ నేను కంపారిజన్ చేసి చెప్తాను. అక్కడ అబ్రహాము గారు ఈసాకు గారిని బలిచ్చారు. ఉన్న ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు నీవు వెనుకంజ వెయ్యనందున ఇదిగో నీవు నీతిమంతుడవు, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నేను నీతిమంతుడిగా ఎంచాను, నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము, అనేక జాతులకి తండ్రి అని దేవుడు హెచ్చించాడు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యం చూస్తే అక్కడ అబ్రహాము గారికి దేవుడు చెప్పినప్పుడు మేబీ ఈసాకు ఏజ్ ఎంతో కొంత అయి ఉండొచ్చు. ఇదిగో అబ్రహాము గారు కొండపైకి వెళ్తూ ఉన్నారు బలిని అర్పించడానికి. కానీ అబ్రహాము గారికి ఎప్పుడు తెలిసింది? ఈసాకుని నేను బలివ్వాలని ఎప్పుడు తెలిసింది? దేవుడి దర్శనం ఇచ్చిన 2-3 రోజుల ముందు, లేకపోతే 10 రోజుల ముందు అనుకుందాం, లేకపోతే 1 year ముందు అనుకుందాం. అది చెప్పింది ఒకవేళ అయి ఉంటే, ఓకేనా? కానీ అమ్మ మరియ తల్లికి ఎప్పుడు తెలిసిందంటే చూడండి, ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనంలో
ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుడు అక్కడ సిమియోను అనే ఒక గొప్ప దైవభక్తుడు ఉన్నాడండి. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. అయితే అతను ఎందుకు బ్రతుకుతున్నాడంటే యేసు ప్రభుల వారు పుట్టిన యేసు ప్రభుల వారిని చూడడానికి, పుట్టిన యేసు ప్రభుల వారిని ఆశీర్వదించడానికి ఆ దైవ భక్తుడు, ఆ ప్రవక్త బ్రతుకుతున్నాడు. తెలుసు చచ్చిపోతా అని, కానీ దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను పరిశుద్ధమైన బాలయేసుని లోకరక్షకుని చూచేంత వరకు నేను చచ్చిపోదు అని అడిగాడేమో. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో క్రీస్తుని చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. అయితే ఒక సమయం వచ్చింది. ఎప్పుడు? లూకాసు వార్త 2వ అధ్యాయంలో యెరూషలేము దేవాలయంలోకి ఇదిగో అమ్మ మరియ తల్లి జోజప్ప గారు పరిశుద్ధమైన బాలయేసుని ఎత్తుకొని వచ్చారు. వచ్చి రాగానే ఇదిగో ఆ ప్రవక్త ఎలాంటి మాటలు అంటున్నారో చూడండి. 30వ వర్షం చదువుతాను. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. సిమియోను ప్రవక్త చెప్తున్నాడు. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. అయితే సిమియోను ప్రవక్త ఎవరో తెలియదు ఎవరికి? మరియ తల్లికి జోజప్ప గారులకి. కానీ సడన్గా వచ్చి ఆశీర్వదిస్తుంటే తన కుమారుని ఎత్తుకొని ఆశ్చర్యపోతున్నారండి వీళ్ళు, అమ్మ మరియ తల్లిని జోజప్ప గారు. అయితే దాని తర్వాత ఏమైందో చూడండి. 34వ వర్షము. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఎవరు ఆ బిడ్డ? బాలయేసు. తన తల్లి ఎవరు? మరియమ్మ. చెప్తుంది కదా వర్డ్. ఎస్, యేసు ప్రభుల వారికి తల్లి ఉందా? ఉంది. ఆ తల్లి పేరేంటి? మరియమ్మ. మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఈ చివరి వర్డ్ వినండి. 35వ వర్షం. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వర్షము. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఒక ఖడ్గము నీ హృదయమున దూసుకొని పోనున్నది అంటే సిమియోను ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. దేని గురించి? యేసు ప్రభుల వారు మరణిస్తాడు. ఎప్పుడో చెప్పలేదు, ఏ ఏజో చెప్పలేదు, ఏ సమయమో చెప్పలేదు. కానీ మరియ తల్లికి ఒకటి ఆల్రెడీ హింట్ ఇచ్చాడు, ఆల్రెడీ చెప్పాడు. ప్రవచనాన్ని ఇదిగో నెరవేర్చబోతున్నాడు దేవుడు అని చెప్పాడు. మరియ తల్లికి తెలీదా? లోకరక్షకుని కనబోతున్నావమ్మా అని ఆనాడు ఏ విధంగా అయితే గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్పిందో అప్పుడే తెలుసు మరియ తల్లికి. ఎలా చెప్పొచ్చు? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే నా గర్భంలో ఉన్న శిశువుకు కూడా జరుగునుగాక అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుందాం. చివరిగా ముగిస్తాను తప్పకుండా ఒక 5 నిమిషాల్లో. ఒక ఖడ్గము నీ హృదయమున దూసుకొని పోనున్నది. ఈసాకు ఇదిగో తీసుకొచ్చి, అబ్రహాము నీ కుమారుడు ఏకైక కుమారుని తీసుకొచ్చి బలిగా అర్పించంటే ఆ యొక్క అబ్రహాము ఏడ్చాడు. అయినప్పటికీ సరే దేవుడు తన గొర్రె పిల్లని సిద్ధపరుస్తాడు, నా కుమారుని కాపాడుతాడని నమ్మకంతో ఉన్నాడు. అప్పటికీ కూడా కత్తి లేబట్టి ఇదిగో పొడవబోయాడు కుమారుణ్ణి. కానీ దూత వచ్చి ఆపేసింది, ఇదిగో ఏమీ చేయకు నీ కుమారుణ్ణి అని. కానీ మరియ తల్లి విషయంలో అది జరగలేదు. మరియ తల్లి కుమారుని దేవుడు కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? ఇదిగో దేవదూతలు, ఒక్క దేవదూతకి నేను ఆజ్ఞాపిస్తే 1,75,000 మందిని, 1,75,000 85,000 మందిని ఒక్క దేవదూత చంపగలిగితే, ఒకవేళ నేను నా తండ్రిని అడిగితే, నా తండ్రి ఆజ్ఞాపిస్తే ఈ లోకంలోకి దేవదూతలు దిగి వస్తే ఎంత ఘోరమైన యుద్ధము జరుగుతుందో నాకు తెలుసు అని యేసు ప్రభుల వారు ఆల్రెడీ చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చిత్తమే యేసు ప్రభుల వారు మరణించడం ఈ లోకం కోసం. అవునా? ఎస్. అయితే ఈ విషయము మనకి ఇప్పుడే అర్థమవుతే మరి మరియ తల్లి తన గర్భంలో ఉన్నప్పుడు దర్శనాన్ని చూసిన యోహాను గారు ఇదిగో పరలోక రాజ్యంలో ఆ దర్శనాన్ని చూస్తున్నారు అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఆది పుట్టక ముందే పరలోక రాజ్యంలో జరిగింది. అంటే మరియ తల్లి ఎప్పటి నుంచి ఉంది? ఆది కాండం స్టార్ట్ అవ్వకముందు నుంచే ఉంది. ఎక్కడి నుంచి ఉంది? పరలోక రాజ్యంలోనే ఉంది. అందుకే యేసు ప్రభుల వారు ఒకటి అన్నారండి. ఏమంటే, నేను ఈ లోకమునికి చెందినవాడను కాను, మీ వలే నేను ఈ లోకము నుండి కింది నుంచి వచ్చిన వాడను కాదు, నేను పరలోకము నుండి వచ్చినవాడను. అంటే ఏంటి? దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున వచ్చిన వాడను. దేవుడి చిత్తం ఉంది. ఎవరికి? మనం పుడితే మన అమ్మకో లేకపోతే నాన్నకో ఇంకెవరికి కూడా యూజ్ అవ్వమండి. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళని కూడా అనాథాశ్రమంలో ఇస్తున్నారు కాబట్టి కరెక్ట్గా తల్లిదండ్రులకు కూడా యూజ్ అవ్వం మనం.
కానీ ఈ లోకరక్షకుడు ఎంత గొప్పవాడంటే ఇదిగో ప్రపంచ మానవాళిని మొత్తము సంరక్షించగలిగిన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఇదిగో విమోచనని మనకి దయచేస్తున్నాడు. అందుకే పాప విమోచకుడు మన రక్షకుడు యేసు ప్రభుల వారు. అదేవిధంగా మరియ తల్లికి ఉన్న ఇంకొక పేరు మదర్ ఆఫ్ లిబరేషన్. అంటే అమ్మ మరియ తల్లి పాప విమోచకురాలిగా కూడా మనకు కనబడుతుంది. ఎందుకు అనంటే పాప విమోచకుని కన్నది కాబట్టి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గారికే మనం అంత గొప్ప స్థానాన్ని విశ్వాసుల తండ్రి అని అంటే, ఒకరోజు ముందు 2 రోజుల ముందు జరగబోయే బలిని దేవుడు చెప్పినప్పుడు స్వీకరించి వెళ్ళి ఈసాకుని బలి ఇవ్వాలనుకున్నాడు. కానీ మరియ తల్లి పుట్టిన పసి కందును తీసుకువెళ్ళి యెరూషలేము దేవాలయంలో అర్పించడానికి వెళ్తూ ప్రార్థించడానికి వెళ్తే ఇయర్కి ఒక్కసారి మొట్టమొదటిగా పుట్టిన తర్వాత అదే సమయంలో సిమియోను ప్రవక్త చెప్పాడు. అప్పటికి మేబీ 2 to 3 years మేబీ ఉండొచ్చు, ఒకవేళ మన బాలయేసుకు అనుకుంటే ఆల్మోస్ట్ అమ్మ మరియ తల్లి 32 ఏండ్లు లేకపోతే 31 ఏండ్లు. అంటే మరియ తల్లికి తెలియదు ఎప్పుడు చనిపోతారు కదా. ఎస్, అంటే 30 ఏళ్ళు కేవలం తన కుమారుడి కోసము ఈ యొక్క మానవాళి కోసమే ప్రార్థించింది అమ్మ మరియ తల్లి. అందుకే మరియ తల్లి సామాన్యురాలు కాదు, మనం చూసే చూపులు కరెక్ట్ కాదు. మరియ తల్లి మన ఊహకి మించిన గొప్ప పరిశుద్ధురాలు. ఇది మనకు అర్థం కావాలి. మనం అందరము నీ తల్లి మాతృ గర్భమునో నువ్వు రూపొందక మునిపే నిన్ను ఎన్నుకొని ఇంటిని అని దేవుడు అంటుంటే, మరి మనకే అంత గొప్ప ప్రాధాన్యతను మనకే అంత గొప్ప స్థానాన్ని దేవుడిస్తే మరి తన తల్లికి ఇంకెంత గొప్ప స్థానాన్ని ఇవ్వాలి. దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక అంటే యేసు 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 అని అంటున్నారు కదండి ఈ రోజులలో చాలామంది. యేసు ప్రభుల వారు మాత్రమే కాదండి, యేసు ప్రభుల వారితో ఇదిగో సఖ్యపడి ఇదిగో యేసు ప్రభుల వారితో పాటు ఈ భూలోకానికి వచ్చి తన యొక్క ప్రయత్నం తను చేసిన అమ్మ మరియ తల్లి కూడా అదే మానవ శరీరాన్ని అమ్మ మరియ తల్లి ధరించింది. యేసు ప్రభుల వారు కూడా మానవ శరీరాన్ని ధరించారు. అందుకే అమ్మ మరియ తల్లి పరలోక రాజ్యంలో దేవుడు యేసు ప్రభుల వారి యొక్క పక్కనే ఉంది. ఏ విధంగా అయితే సొలొమోను ఆ యొక్క జ్ఞానవంతుడైన సొలొమోను పక్కన బత్షెబను తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడో అదేవిధంగా ఇదిగో ఈ లోకమంతటికి జ్ఞానకర్త మన యేసు ప్రభుల వారు. మరి యేసు ప్రభుల వారు తన యొక్క తల్లిని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రుల్ని గౌరవించుదువుగాక. దేవుడే ఈ ఆజ్ఞ పాటించకపోతే ఇంకా మనం అందరం ఎందుకు, మన విశ్వాసం ఎందుకు, మరి కథోలిక ఎందుకు, ఇంకా క్రిస్టియన్స్ ఎందుకు, క్రైస్తత్వం ఎందుకు అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. బట్ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కటే, మనలో విశ్వాసం బలపడాలంటే మొట్టమొదటిగా దేవుడిపైన విశ్వాసం అధికం అవ్వాలి. దేవుడిపైన విశ్వాసం అధికం అవ్వాలంటే ఇదిగో విశ్వాస పాత్రురాలిగా ఉన్న మన మరియ తల్లి యొక్క గొప్పతనం కూడా మనకు అర్థం కావాలి. అప్పుడే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అమ్మ మరియ తల్లి యేసు ప్రభుల వారి గురించి ప్రార్థిస్తూనే ఉంది. అదేవిధంగా పరలోక రాజ్యంలో మన తల్లి మన కోసం ప్రార్థిస్తూనే ఉంది. ఎవరైనా పరలోక రాజ్యంలో ఏడుస్తున్నారు ఎల్లవేళలా అంటే మన మరియ తల్లి అండి. తల్లి మాత్రమే కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఇది మన పండితులు చెప్పినారు. హిస్టరీలో చారిత్రక విషయాల్లో ఇది ఉంది. కాబట్టి బైబిల్లో నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, బట్ చెప్పేశాను. ఓకే, గుడ్, దేవుడి కృప వల్ల. అయితే మనం ఒక్కటే గుర్తుపెట్టుకుందాం ఇప్పటి నుంచి, అయ్యా నా తల్లి నా తల్లి నా పక్కనే ఉంటే ఒక్కొక్కసారి ఈ ప్రపంచం మొత్తం పక్కకి వెళ్ళిపోయినా మా అమ్మ ఒక్కటి నాతో ఉంటే చాలయ్యా అని అనుకుంటానయ్యా. అదేవిధంగా అయ్యా నీ తల్లి గురించి నువ్వు ఎంత గొప్పగా ఆలోచించావంటే తన యొక్క స్తనాలు ధన్యమైనవని, తన గర్భము ధన్యమైనదని వాక్యము సెలవిస్తుంది. ఇదిగో జనసమూహము నుండి ఒక స్త్రీ లేచి యేసు ప్రభుల వారితో ఆ జనసమూహంలో అంటుంది, ఇదిగో నిన్ను కన్నా నీ తల్లి గర్భము ధన్యమైనది, తనని పాలిచ్చి పెంచిన పోషించిన స్థలమును ధన్యమైనవి, ఇదిగో స్తనములు ధన్యమైనవి. అమ్మ అంటే నీ యొక్క శరీరము మొత్తము పరిశుద్ధతలో నడిచింది తల్లి. అమ్మా నీ పరిశుద్ధత గురించి మాట్లాడుకోవడానికి కూడా మాకు అర్హత లేదమ్మా. అయినా నీ బిడ్డల ద్వారా మాట్లాడించినందుకు, ఇంతమంది బిడ్డల్ని జాయిన్ చేసి తల్లి నీ గొప్పతనాన్ని పంచుకునే కృపని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము తల్లి. ఆవే మరియా వందనమమ్మ, నిత్య సహాయమాత వందనమమ్మ. అమ్మా నీలో ఉన్న పరిశుద్ధత కొంచెమైనా పునికి పుచ్చుకునే కృపని మాకు దయచే తల్లి. అమ్మ ఈ లోకంలో జీవించలేకపోతున్నామమ్మా, ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాలు జీవించలేకపోతున్నాము తల్లి. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు
అయినప్పటికీ అమ్మా నిన్ను అడుగుతూ ఉన్నాము తల్లి, మమ్మల్ని, మా జీవితాలని, మా కుటుంబాలని అమ్మా నువ్వు ఆనాడు ఏ విధంగా అయితే ఎల్లవెల్లలా ప్రార్థిస్తూ పునీత జోజప్ప గారు నీతిమంతుడిగా ఉన్నారు, నీ యొక్క కుమారుడు దేవుడి యొక్క సన్నిధి వైపు పరుగులు పెట్టాడు, అదేవిధంగా మా అందరి కుటుంబాలలో తల్లులందరికీ, అక్కలందరికీ ఇదిగో అంత గొప్ప మనస్సు నీవు తల్లి, సహనముతో ఇదిగో మనను చేసుకుంటూ ఉన్నావు మా ప్రతి విషయాన్ని నీవెక్కడా కూడా నోరు తెరిచి నాలుక తెరిచి ఇదిగో ఘోరంగా ఎక్కడా కూడా మాట్లాడినట్టు పరిశుద్ధమైన గ్రంథంలో లేదు, ఎక్కడా కూడా నువ్వు నోరు విప్పినట్లు కూడా పరిశుద్ధమైన గ్రంథంలో లేదు. కానీ నువ్వు చెప్పిన ఒకే ఒక్క మాట, నేను ప్రభు దాసురాలను, దేవుడి చిత్త ప్రకారము నాకు జరుగునుగాక. ఇది మొదటిది. రెండవది ఇదిగో గొప్ప పరిశుద్ధమైన వచనములు, ఇదిగో గొప్ప వందన వచనములు ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళగానే పలికావు తల్లి. ప్రార్థన జీవితము, దీవెన వచనాలు, ఈ రెండు మాత్రమే నీ యొక్క జీవితాన్ని చూపిస్తున్నాయి. అంటే నువ్వు ఎంత పరిశుద్ధురాలివో అమ్మ, మా ఊహకు కూడా అందట్లేదు నా తల్లి. అమ్మ 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 నీకు నేను మాట ఇచ్చాను తల్లి, నేను నీకు మాట ఇచ్చానమ్మా, బ్రతుకున్నంత వరకు నీ బిడ్డగా బ్రతుకుతానని. తల్లి నీ గురించి ప్రకటించే కృపను నాకు దయచే అమ్మ. ఒకవేళ జ్ఞానము లేకపోతే జ్ఞానాన్ని దయచేయమని నువ్వు తండ్రి యేసుని మొరపెట్టమ్మా. అమ్మ ఎవరము కూడా నిన్ను దూషించకుండా, నిన్ను తక్కువగా చూడకుండా కథోలిక శ్రీ సభలో ఇదిగో నిన్ను లేవనెత్తుతూ ఉన్నారంటే దానికి కారణం తల్లి ప్రేమ గొప్పది అని చెప్పడమే అమ్మ, అంతే. కానీ చాలామందికి ఎలా అర్థమవుతుందంటే విగ్రహారం చేస్తున్నారని, దేవుని పక్క పెడుతున్నారు అంటున్నారు తల్లి. తల్లి ప్రేమ దగ్గర అలాంటి కంపారిజన్స్ ఏమీ ఉండవు కదమ్మా. అమ్మ నువ్వు మాట్లాడమ్మా నీ బిడ్డలతో. అమ్మ కొంతమందికి ప్రొటెస్టెంట్స్ సహోదరులకి నువ్వు దర్శనాన్ని ఇచ్చావు, ఇచ్చి ఇదిగో నేను ఉన్నానని చెప్పావమ్మా. అదేవిధంగా నిన్ను ఎవరైతే అపోజ్ చేస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే దూషిస్తూ ఉన్నారో తల్లి, అమ్మ వారి యొక్క వారు తల్లి దర్శనాలు గాంచుదురుగాక అమ్మ. ఆ బిడ్డలకి ఆ కృపను దాయిచ్చమని అమ్మ నువ్వు ప్రార్థించమని అడుగుచున్నాను. పరలోక రాజ్యంలో ఉన్న మా తల్లి, దేవుడి యొక్క సింహాసనం పక్కనే యేసు ప్రభుల వారి యొక్క పక్కనే కూర్చున్నమా తల్లి, మా కోసం ప్రార్థించమ్మా, మా కోసం ప్రార్థించమ్మా, మా కోసం ప్రార్థించు తల్లి. ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ, రూపా ఆంటీని, హైమావతి ఆంటీని, విజయమేరి ఆంటీని, జయమ్మ ఆంటీని, ఇంకా ఏ బిడ్డలైతే తల్లి ఇదిగో తల్లి ఇదిగో అమ్మ నీ ప్లేస్లో ఉన్నారు, ఇగో తల్లి వల్లే తండ్రుల వల్లే ఉన్నారు, వారందరినీ మాదాను సెబాస్టిన్ అన్నయ్యని ఇంకా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున ఆశీర్వదిస్తావని విశ్వసిస్తూ అమ్మ వారందరి కోసం నువ్వు నిత్యం ప్రార్థిస్తావని తల్లి. నీ దివ్య మందసం గురించి ఈరోజు మాట్లాడుకున్నావు కాబట్టి అమ్మ నీ గర్భములో ఉన్న పరిశుద్ధుడైన నీ కుమారుడు గొప్పవాడు తల్లి. ఆనాడు ఈసాకును దేవుడు బలిచ్చేటప్పుడు ఆపు అన్నాడు, కానీ నీ కుమారుని నువ్వు బలిచ్చేటప్పుడు ఆపు అని చెప్పలేదు తల్లి. కానీ నీ యొక్క హృదయంలో ఒక బాణము ఆల్రెడీ దూసుకెళ్ళింది, అదే యేసు ప్రభుల వారి యొక్క మరణము. ఏ తల్లి కూడా ఒక కుమారుని, ఒక కుమార్తెని రక్తము వచ్చేటట్టుగా బాదుతుంటే కొంగు చాపకుండా ఏ తల్లి కూడా ఆగదు తల్లి. కానీ నువ్వు ఆ సమయంలో నీ కొంగుని పెడదామన్నా కూడా దేవుడి చిత్తం నిన్ను ఆపిందమ్మా. అమ్మ నీ ప్రేమ కనబడుతున్నప్పటికీ దేవుడి చిత్తం ఆపింది తల్లి నిన్ను అమ్మ. ఎందుకంటే ఇదిగో నా కుమారుని ఇస్తే ఈ లోకానికి నా సంతతి అని చెప్పుకునే ఈ ప్రపంచ మానవాళంతటిలో ఉన్న సంతతి రక్షింపబడుతుందని నీకు తెలుసు అమ్మ. అందుకనే నువ్వు మా కోసం ఆలోచించి నీకున్న ఏకైక కుమారుని కూడా నీవు మాకు అర్పించేసావు తల్లి. కానీ ఈ లోకం ఏమంటుందంటే అమ్మ మరియు తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారంటున్నారు. అమ్మవారిని క్షమించమ్మా, అమ్మవారిని క్షమించమ్మా, అమ్మవారిని క్షమించమ్మా. దూత అన్నమాట నీవు ఒక కుమారుని కంట అని దూత చెప్పిందే, కానీ నీకు 10 మంది పిల్లలు ఉంటారు, అందులో ఒక కుమారుడు యేసు ప్రభువారు అని చెప్పలేదు తల్లి. అమ్మ మాకు జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞానహీనమైన మాకు అర్థం కావట్లేదు కానీ జ్ఞానాన్ని దయచేయి తల్లి. అమ్మ అదేవిధంగా ఇంకను నీ బిడ్డలుగా, నీ ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి, నీ యొక్క దివ్య మందసముని మోసుకొని పోవడానికి ఇదిగో తల్లి నీ ప్రేమ అనే మందసాన్ని బిడ్డలకి పంచడానికి మొదటి ఆజ్ఞను, రెండో ఆజ్ఞను తూచా తప్పకుండా మేము పాటించే కృపను, శక్తిని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత యాకోబు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగిన ప్రతి ఆశీర్వాదము ఈ యొక్క దైవ రాజ్య ప్రకటన ద్వారా, సువార్త బోధన ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబము యేసు నామములో ఆశీర్వదింపబడుతుందని నేను విశ్వసిస్తున్నాను దేవా. అందుని బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మరలా మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. మీ వైపు చూసే కృపను మా అందరికీ దయచేస్తున్నలకు, బిడ్డల్ని ఎంతో మందిని
ఈ గ్రూప్ నుండి మీరు లేవనెత్తబోతున్నలకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం మరలా చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని అందరినీ కాపాడమని అమ్మ మరియ తల్లి గురించి బోధించడానికి అయ్యా ఒక స్టేజ్ లేకపోతే ఒక ప్లాట్ఫామ్ అయ్యా లేకపోతే ఒక ప్లేస్ దేవా నిర్ణయించండి తండ్రి, మాకు నిర్ణయించండి నాయన, మాకు నిర్ణయించండి తండ్రి. నీ వాక్యం గురించి దాహముకొని ఉన్న బిడ్డలకి నాయన అయ్యా ఒక ప్లాట్ఫామ్ని మీరు చూపిస్తారని నేను విశ్వస్తున్నాను. అయ్యా చూపించిన తండ్రి అయ్యా కథోలిక విశ్వాసాన్ని ఇంకను ప్రపంచ నలుమూలలా ప్రకటించుటకు కథోలికల్లో ఉన్న తండ్రి బిడ్డలని లేవనెత్తండి అయ్యా. అమ్మ మరియ తల్లి గురించి మాట్లాడి కృపణ దాయిచ్చేయండి. మూగవారి వలె కాకుండా నాయన నిజమైన క్రైస్తవుల వలె తండ్రి, నిజమైన స్త్రీ సభలో ఉన్న బిడ్డల వలె వేసే మేము బోధించుటకు అయ్యా మా శక్తి కాదు, మా బలము కాదు, ఇది నీ ఆత్మ కార్యము కాబట్టి ఈ బిడ్డని లేవనెత్తమని మొట్టమొదటిగా అయ్యా నీ చిత్తమైతే మా చర్చ్లో ఉన్న జితేష్ అని లేవనెట్టని అయ్యా బిడ్డకి మీరు చెప్పండి అయ్యా, బిడ్డని చూడండి నా తండ్రి అయ్యా, దర్శించండి నాయన బిడ్డని అయ్యా, మార్చండి నాయన బిడ్డని అయ్యా. ఏదైతే ఎవరికైతే విరుద్ధంగా మాట్లాడుతున్నా ఆ విరుద్ధ కార్యములు ఆ యొక్క మాట్లాడుతున్న ప్రతి మాట సైతాను శోధనలు యేసు నామములో ఈ సమయంలో కొట్టివేయబడినుగా కన తండ్రి. నీకు విరుద్ధంగా లేస్తున్న ప్రతి అబద్ధ బోధకులు నా తండ్రి ఇదిగో తండ్రి నిజమైన బోధకులుగా మారిపోదురుగా కనైనా అలాంటి గొప్ప జ్ఞానము నా తండ్రి మీరు మాకు దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా నన్ను నీకు సమర్పించుకుంటూ యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనము మీకు వివేకము తక్కువగా ఉంచు అది అడగండి అంటున్నారు. పునీత యాకోబు గారా, మాకు వివేకము లేదయ్యా, విజ్ఞానము లేదయ్యా. తండ్రి దేవుడి దగ్గర ఉన్న వివేకముతో విజ్ఞానముతో మమ్మల్ని నింపమని ఈరోజు మీరు మా అందరి కోసం తప్పక ప్రార్థిస్తారని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లాడక్క అందరికి, ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడక్క. అక్క క్లియర్గా వచ్చిందా అక్క వాయిస్? అర్థమైందా వాక్యము? ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ అక్క, ఇప్పటివరకు వెయిట్ చేస్తారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ అక్క అందరికి, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ యూట్యూబ్లో పెడతానక్క, ఎవరైతే వాక్యం వినలేదో దయచేసి వినండి. మరియ తల్లి గురించి, అబ్రహాం గారి గురించి వాక్యము తప్పకుండా పెడతాను. అది మీకు ఇష్టమైతే షేర్ చేయండి. చాలామందికి ఈ విషయం తెలియదు కదా, సో అందుకని. ఓకేనా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అందరికీ. ఎగ్జిట్ అవ్వండి అక్క. థ్యాంక్ యూ.